క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము ఆగమన కాల 3వ ఆదివారంలోనికి ప్రవేశించాం. క్రీస్తు ప్రభుని కొరకు ఎదురు చూసేటువంటి కాలము ఈ ఆగమన కాలము. క్రీస్తు ప్రభుని యొక్క రాకడ అనేక మంది జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది అనేటువంటి సత్యాన్ని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క రాకడ మరీ ముఖ్యముగా అంధకారములో జీవిస్తున్నటువంటి ప్రజలకు, బలహీనులైనటువంటి ప్రజలకు, పాపములో జీవిస్తున్నటువంటి ప్రజలకు క్రీస్తు ప్రభుని యొక్క రాకడ సంతోషాన్ని, ఆనందాన్ని కల్పిస్తూ ఉంది. ఈనాడు మనము చదువుతున్నటువంటి సువిశేష పట్టణంలో యోహాను, బప్తిస్మ యోహాను చెరసాలలో ఉన్నాడు. బప్తిస్మ యోహాను ఎడారిలో క్రీస్తు ప్రభుని గురించి బోధించాడు, సత్యమును ప్రకటించాడు, పాపమును గట్టిగా ఖండించాడు. మనందరికీ తెలుసు ఎందుకు యోహాను చెరసాలలో ఉన్నాడు. అతడు హెరోదు చేస్తున్నటువంటి తప్పును, పాపమును ఖండించినందుకు ఆయనను చెరసాలలో వేశారు. ఇప్పుడు యోహాను చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి యోహాను తన యొక్క శిష్యులను క్రీస్తు వద్దకు పంపి ఒక మాట అడుగుతూ ఉన్నాడు. రాబోవాడవు నీవా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలయునా? మేము వేరే వాళ్ళ కొరకు ఎదురు చూడాలా, లేకపోతే మేము ఆశిస్తున్నటువంటి మెస్సియా నీవా అని యోహాను యొక్క మదిలో ఒక ప్రశ్న. దానికి క్రీస్తు ప్రభువు సమాధానం ఇస్తున్నాడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. క్రీస్తు ప్రభు తను చేస్తున్నటువంటి పరిచర్యను జవాబుగా ఇస్తూ ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నారు. ఈ విధంగా క్రీస్తు ప్రభువు తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క పరిచర్య ద్వారా ఎంతోమంది జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతూ ఉన్నారు. చెప్తున్నాడు ప్రభువు, మీరు వినుచున్న దానిని, చూచుచున్న దాన్ని యోహానుకు తెలపండి. బప్తిస్మ యోహాను అన్నటువంటి ఆ యొక్క ప్రశ్నకు జవాబు క్రీస్తు ప్రభుని యొక్క సువార్త, క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి పరిచర్య. అనగా అనేక మంది జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకుని వచ్చేటువంటి గొప్ప వాక్యము, పరిచర్యను క్రీస్తు ప్రభువు చేస్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నారు, మీరు వినుచున్న దాన్ని, చూస్తున్న దాన్ని వెళ్ళి బప్తిస్మ యోహానుకు తెలియచేయండి అని ప్రభు అన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చివరి వాక్యాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు బప్తిస్మ యోహాను గురించి ఒక గొప్ప మాట చెప్తూ ఉన్నారు. అందరికంటే అధికుడు బప్తిస్మ యోహాను. మనము దీనికి ముందు అధ్యాయాలు గమనించినట్లయితే బప్తిస్మ యోహాను తను తాను తగ్గించుకున్నాడు. నేను ఆయన పాదరక్షణను మోయుటకైనను నేను అనర్హుడను అని తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నటువంటి బప్తిస్మ యోహానును సాక్షాత్తు క్రీస్తు ప్రభువు హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగమన కాల 3వ ఆదివారంలో ప్రవేశించినటువంటి మనము ఈ తగ్గింపు మనస్సుతో ప్రభుని స్వీకరించుదాం. ఈ తగ్గింపు మనస్సుతో ప్రభుని మనందరి జీవితాల్లోనికి, మన యొక్క కుటుంబాల్లోనికి ఆహ్వానించుదాం. ఆ ప్రభువు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంతోషము, ఆనందము ఉంటూ ఉంది. బలహీనతలను బలపరిచేటువంటి ప్రభువు మనకు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతనిచ్చేటువంటి ప్రభువు మనకున్నారు. ఆధ్యాత్మిక బలహీనతతో అంధకారంలో జీవించేటువంటి మనకు తన యొక్క సువార్త వెలుగు ద్వారా మన జీవితాలను వెలిగించేటువంటి ప్రభువు మనకున్నారు. కాబట్టి ఈ ఆగమన కాల 3వ ఆదివారంలో ప్రవేశించిన మనమందరం కూడా తగ్గింపు మనస్సుతో ప్రభుని మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానించుకుందాం. మన జీవితాలను సంతోషముతో, ఆనందముతో నింపుకుందాం.